నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను కవిత. వివరాలకు వెళ్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ విచారణకు వెళ్లారు. అగ్రిమెంట్లు, లావాదేవీలపైనే ప్రధానంగా ప్రశ్నించినట్టుగా సమాచారం. హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. విదేశీ కంపెనీకి నిధుల బదిలీకి ఆర్బీఐ అనుమతి ఉందా? సచివాలయ బిజినెస్ రూల్స్ ప్రకారమే నిధులు బదిలీ చేశారా? జెన్ఎక్స్ తప్పుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు భాగస్వామి కావాలనుకుంది? ఇలాంటి ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు కేటీఆర్ ను విచారించారు. విచారణ ముగిసిన తర్వాత స్టేట్మెంట్ పేపర్లపై సంతకాలు చేశారు కేటీఆర్. ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి తాను ఎలాంటి తప్పు చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈడీ విచారణ తర్వాత బయటకొచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఎప్పటికైనా నిజం, నిజాయితీ గెలుస్తాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఎన్ని పరీక్షలకైనా తాను సిద్ధమన్నారు. జడ్జ్ ఎదుట ఇద్దరం విచారణ ఎదుర్కొందామన్నారు. దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ పరీక్షకు రావాలని సవాల్ విసిరారు కేటీఆర్. ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్ని ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు, నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. ఎన్నిసార్లు రమ్మన్నా విచారణకు వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తానన్నారు కేటీఆర్. అంతిమంగా నిజం, నిజాయితీ గెలుస్తుందన్నారు. న్యాయస్థానాలపై, న్యాయమూర్తులపై తమకు విశ్వాసం ఉందన్నారు కేటీఆర్. విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం, నిజాయితీ అల్టిమేట్ గా గెలుస్తుంది. న్యాయం, ధర్మం గెలుస్తుంది. హైకోర్టులున్నాయి, సుప్రీంకోర్టులున్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది. మనం తప్పు చేయలేదు, తప్పు చేయబోము. ఎట్టి పరిస్థితుల్లో ఇంత అరపైసా అవినీతి కూడా జరగలేదు. అదే మాట 8 గంటలు వాళ్ళు అడిగినా, అదే మాట చెప్పినా, తప్పు చేసింటే రుజువు చేయండి, ఏ శిక్ష వేసినా సిద్ధమని చెప్పి కూడా వారికి చెప్పిన. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ట్రావెల్స్ ఆఫీస్ మేనేజర్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఇది బీదర్ ఏటీఎం దోపిడీ దొంగల పనిగా పోలీసులు తేల్చారు. బీదర్లో ఏటీఎం వాహనాన్ని దోపిడీ చేసి పరారైన దొంగల ముఠా హైదరాబాద్ వచ్చింది. వారి కోసం గాలింపు జరుపుతూ హైదరాబాద్ వచ్చారు బీదర్ పోలీసులు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అఫ్జల్గంజ్లోని ఒక ట్రావెల్స్ ఆఫీస్లోకి చొరబడ్డారు దుండగులు. ఈ నేపథ్యంలోనే పోలీసులపై కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే కాల్పులో ట్రావెల్స్ ఆఫీస్ మేనేజర్కు గాయాలైనట్టు సమాచారం. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. బీదర్ ఏటీఎం దోపిడీ దొంగల పనిగా పోలీసులు తేల్చారు. బీదర్లో ఏటీఎం వాహనాన్ని దోపిడీ చేసి పరారైన దొంగల ముఠా హైదరాబాద్ వచ్చింది. వారి కోసం గాలింపు జరుపుతూ హైదరాబాద్ వచ్చారు బీదర్ పోలీసులు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అఫ్జల్గంజ్లోని ఒక ట్రావెల్స్ ఆఫీస్లోకి చొరబడ్డారు ఈ దుండగులు. ఈ నేపథ్యంలోనే పోలీసులపై కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే కాల్పుల్లో ట్రావెల్స్ ఆఫీస్ మేనేజర్కి గాయాలైనట్టు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. హైదరాబాద్ పాత బస్తీలో కాల్పుల కలకలం సృష్టించింది. కర్ణాటకలోని బీదర్లో ఇవాళ మధ్యాహ్నం ఏటీఎం దగ్గర
90 లక్షల పైగా చోరీ చేసిన ఇద్దరు అగంతకులు పారిపోతూ హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ నుంచి రాయ్పూర్ వెళ్లేందుకు వాళ్ళు ఇక్కడ టికెట్ బుక్ చేసుకున్నారో తెలుసు. ప్రస్తుతం ఇదే ట్రావెల్ ఏజెన్సీ దగ్గర మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి టికెట్ కూడా బుక్ చేసుకున్నారు. అరౌండ్ 3 PM మా బ్రదర్ ఆఫీస్ ఇది రోషన్ ట్రావెల్స్, జహాంగీర్ అనే అబ్బాయి మన టికెట్ మేనేజర్ ఇక్కడ టికెట్ బుక్ చేస్తున్నారు. 2 మనుషులు వచ్చినారు, టికెట్ రాయ్పూర్కి బుక్ చేస్తున్నారు. ఐడి కార్డ్ చూపెట్టి అన్నారు, టెలిఫోన్ నెంబర్ రాసినారు. 7 o'clockకి వాళ్ళది బస్సు ఉంది. ఎక్కడి నుంచి మా ముందు బస్సు అక్కడ ఆపి ఉంది, అక్కడ నుంచి ఆ బస్కి కూర్చోబెట్టి పోయినారు. ఆ టైంలో మా రూటీన్ చెకప్ ఉంటుంది, బ్యాగ్లో ఏముంది, సస్పిషియస్ ఏమైనా ఉంటే రూటీన్ చెకప్ చేస్తాం, లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం ఏమైనా డౌట్స్ వస్తే. సో ఆ టైంలో బిదర్ పోలీస్ వాళ్ళు కూడా ఆ బండిలో ఉంది. సో బిదర్ పోలీస్ వాళ్ళు కూడా చెక్ చేస్తున్నాడు వాళ్ళు మా అబ్బాయి జహాంగీర్ అని. సో నేను పోలీస్ అని చెప్తే వాళ్ళు విన్నారు. మీ నంబర్ ఏమిటి విన్నారంటే మీ బ్యాగేజ్ చూపెట్టంటే కొంచెం బండలు తీసుకొని అమౌంట్ బండలు తీసుకొని వాడికి ఇచ్చినారంట మా అబ్బాయికి. నువ్వు పైసలు లోపల పెట్టు, ఫస్ట్ బయటికి రా, బస్సు నుంచి బయటికి రా అంటే అదే బ్యాగ్లో చేపెట్టి గన్ తీసి 2 రౌండ్ ఫైర్ చేసినారు మా ఆఫీస్ మేనేజర్కి. జహాంగీర్ అని పేరుంది. అక్కడ నుంచి ఉరికి వచ్చినారు. ఇక్కడ వచ్చి ఇక్కడ అంతా బ్లడ్ స్టెయిన్స్ ఉంది. ఇక్కడ నుంచి అస్రా హాస్పిటల్లో పోయి అడ్మిట్ చేసినారు. ఇప్పుడు ఆపరేషన్ నడుస్తుంది, ఏముంది తెలియదు, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు దాకా తెలియదు. ఇద్దరు కూడా ఫైరింగ్ చేసిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ వైపు పరిగెత్తారని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు, కర్ణాటక పోలీసులు ఉన్నారు, ఇక తెలంగాణ పోలీసులు కూడా వారిద్దరిని కూడా ట్రేస్ చేసే ప్రయత్నం కొనసాగుతుంది. కెమెరామెన్ సతీష్తో కలిసి రాఘవేంద్ర, హైదరాబాద్. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇవాళ తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లో దోపిడీకి గురయ్యాడు. దాడికి గురయ్యాడు సైఫ్ అలీ ఖాన్. ఇంట్లోకి అక్రమంగా చొరబడిన దుండగుడు సైఫ్ పై కత్తితో దాడి చేశాడు. ఘటనలో ఆయనకు 6 చోట్ల గాయాలయ్యాయి. మెడ, వెన్నెముకపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు ధృవీకరించారు. సైఫ్పై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దుండగుడిని పోలీసులు గుర్తించారు. అతను మెట్ల ద్వారా పారిపోతున్న వీడియోలు అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యాయి. పరారీలో ఉన్న అతన్ని పట్టుకునేందుకు 10 బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. బాంద్రాలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దూరిన దుండగుడు ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. విడిచిపెట్టేందుకు ₹1 కోటి డిమాండ్ చేసిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ మరో 2 సిబ్బందిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. బాలీవుడ్తో పాటు ఇటీవల తెలుగు సినిమాల్లో కూడా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. సైఫ్ ఫ్యామిలీని పలువురు బాలీవుడ్ ప్రముఖులు పరామర్శించారు. ట్విట్టర్ ద్వారా బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఈ ఘటనను ఖండిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులు వెల్లడిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న మెగా సిటీల్లో ముంబై అత్యంత సురక్షితమైన నగరమన్నారు ఫడ్నవీస్. किस प्रकार का हमला है, इसके पीछे क्या है, किस प्रकार की मंशा से ये हुआ, ये सारी चीजें आपके सामने आ चुकी. देशातल्या मेगा सिटीमध्ये सर्वात सुरक्षित मुंबई आहे. हे खरं आहे की कधी कधी काही घटना घडतात, त्याला गंभीरतेने देखील घेतलं पाहिजे. पण केवळ त्या घटनांमुळे मुंबई असुरक्षित आहे असं म्हणणं हे याकरता योग्य होणार नाही की याने मुंबईची प्रतिमा देखील खराब होते. पण ते अधिक सुरक्षित राहिलं पाहिजे या दृष्टीनं निश्चित सरकार प्रयत्न करेल. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఏపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ వాదనను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పట్టించుకోలేదు. తెలంగాణ విజ్ఞప్తి మేరకు మొదటి 2 రాష్ట్రాల మధ్య జలాల పంపిణీపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. కృష్ణా జలాల పంపకాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు మళ్లీ వాదనలు విననుంది. 811 టీఎంసీల్లో ఏపీ, తెలంగాణకు ఎంత కేటాయించాలనే అంశంపై మొదట విచారణ జరపనుంది ట్రిబ్యునల్. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులకు ముందే ఈ విషయంపై నిర్ణయం అవసరమని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల అంశాన్ని విచారిస్తామని చెప్పింది. సెక్షన్ 89, సెక్షన్ 3 రెండింటి ప్రకారం విచారించాలని తెలంగాణ కోరగా ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే సెక్షన్ 3 ప్రకారమే
మొదట వాదనలు వినాలని తెలంగాణ కోరగా ట్రిబ్యునల్ సమ్మతించింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో మెజారిటీ వాటా ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. తమకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల నీటి పంపిణీ ఒప్పందాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని తెలంగాణ స్పష్టం చేస్తోంది. కుటుంబంతో సరదాగా జరుపుకునే సంక్రాంతి పండుగను కూటమి ప్రభుత్వం క్యాసినోగా మార్చేసిందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్. గతంలో సంక్రాంతి పండగకి కోడి పందాలు అంటే 1-2 ప్రాంతాల్లోనే జరిగేవని, కానీ ఇప్పుడు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ జరుగుతున్నాయని ఆరోపించారు. చివరికి ప్రభుత్వ పాఠశాలల్లో కోడి పందాలు నిర్వహించే స్థాయికి కూటమి నేతలు దిగజారిపోయారని విమర్శించారు ఆయన. ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలను ఎలా దోచుకోవాలన్న దానిపై తప్ప వారి బాగోగులపై శ్రద్ధ లేదన్నారు పోతిన మహేష్. సంక్రాంతి పండగ ఒక సరదా, అట్లాంటి సరదాగా చేసుకునేటువంటి పండగని, ప్రకృతిని గౌరవించేటువంటి పండగని, కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా చేసుకునే పండగని ఈ రోజున కూటమి ప్రభుత్వం క్యాసినో స్థాయికి తీసుకెళ్లిపోయింది. సరదాగా చేసుకునేటువంటి పండగని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున క్యాసినో స్థాయికి తీసుకెళ్లిపోయారు. సంక్రాంతి పండుగ ముసుగులో జనసేన కార్యకర్తలు అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు. పెనమలూరు నియోజకవర్గానికి చెందిన జనసేన నేత ముప్పా గోపాలకృష్ణ కంకిపాడు వద్ద కోడి పందాల బరి ఏర్పాటు చేశారు. అలాగే జనసేన కార్యకర్తలు స్థానికంగా సర్వీస్ రోడ్పై టోల్ గేట్ పెట్టి బైక్కి 50 రూపాయలు, కార్కి 100 రూపాయలు వసూలు చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ తన కార్ని రోడ్డు పక్కన పార్క్ చేయడంతో టోల్ కట్టలేదని ఆమె కార్ టైర్లలో గాలి తీసేశారు. దీనిపై ఆమె ప్రశ్నించడంతో దిక్కున్న చోట చెప్పుకో అంటూ దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సంపద సృష్టించడం అంటే ఇదేనా అని కూటమి నేతలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 4న జరిగిన గుంటూరు నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశంలో కమిషనర్ వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలు బాధాకరమన్నారు. ఏకపక్ష నిర్ణయాలు తగవని హితవు పలికారు. ఐఏఎస్ల లక్ష్యం ప్రజా శ్రేయస్సే కావాలని, ఇప్పటికైనా నియంతృత్వ పోకడలు వీడి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఒక అంశం ప్రధానంగా గుంటూరు మున్సిపల్ కమిషనర్ చట్ట వ్యతిరేకమైన విధానాల పట్ల నెంబర్ 1. నెంబర్ 2, మున్సిపల్ కమిషనర్ అవినీతి పట్ల 9,24,00,000 రూపాయలు బుడమేరు వాగు పొంగిన సందర్భంగా డ్రా చేసి వారికి ఇచ్చినట్టుగా రాసి ఆయన స్వాహా చేశాడనేటువంటి ఆరోపణ. 3వది, కౌన్సిల్ మీటింగ్ని వేయవలసిందిగా ఆదేశిస్తే ఆదేశాలను పక్కన పెట్టడం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్లలో వైఎస్ఆర్సీపీ యువనేత మణితేజ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తలపై తీవ్ర గాయంతో మణితేజ మృతి చెందితే దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. నందిగామ మార్చురీలో మణితేజ మృతదేహాన్ని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు పరిశీలించారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మణితేజది ముమ్మాటికి రాజకీయ హత్య అన్నారు వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. ఎందుకంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొంతమంది పోలీసు వాళ్ళు అదేదో యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చెప్పని ఒక అబద్ధపు ప్రచారంగా వాళ్ళు చూస్తున్నారు. కానీ ఈరోజు మా అభిప్రాయం హత్య జరిగిందని చెప్పని దాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసుల మీద ఉంది. అంటే రెడ్ బుక్ అంటే ఇదా మనుషులు ప్రాణాలు తెస్తాం? రెడ్ బుక్ అంటే ఒక సంక్రాంతి అయిపోయింది, ఇంకొండేది 3 సంక్రాంతులే. 3 సంక్రాంతి తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. వైఎస్ఆర్ జిల్లాలో కూటమి నేతల కుమ్ములాటకు దిగారు. ఇసుక టెండర్ల దాఖలులో కొట్లాడుకున్నారు. జిల్లాలో 2 ఇసుక క్వారీలకు టెండర్ల సందర్భంగా మీడియా ప్రతినిధులను నిర్బంధించారు. సిద్ధవటం మండలం మూలపల్లి ఇసుక క్వారీ విషయంలో బీటెక్ రవి, జనసేన నేతల మధ్య వార్ నడుస్తోంది. అయితే ఎవరిని టెండర్లు వేయకుండా అడ్డుకున్నారంటూ జనసేన నేత అధికారి కృష్ణ హల్చల్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులపై దౌర్జన్యానికి దిగారు జనసేన నేతలు. మరోవైపు చక్రాయపేట మండలం గండికొవ్వూరు ఇసుక రీచ్ టెండర్లలో బీటెక్ రవి, కడప టీడీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. ఈ రగడతో మైన్స్ ఏడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపైన కూడా జనసేన నేతలు తిరగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో టెండర్ల స్వీకరణను నిలిపివేశారు అధికారులు.
ఢిల్లీ ఎన్నికల్లో 2 స్కీమ్ల పోస్టర్లు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పోస్టర్ను రిలీజ్ చేశారు. కాంగ్రెస్ తరఫున తాను హామీ ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. पिछले कुछ दिनों से 3 गारंटी वादा कर चुका है दिल्ली कांग्रेस पार्टी ने। आने वाले दिल्ली राज्य चुनाव में कांग्रेस पार्टी को किस लिए जिताना है और तेलंगाना राज्य में कांग्रेस पार्टी जीतकर क्या किया, आज पत्रकार मित्रों से मैं हमारे तरफ से हमारे वादा आपको सुनाने के लिए इधर हाजिर हुए। ఢిల్లీలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీజేపీ నేతల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఢిల్లీలో ప్రజలను కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో మోసం చేయాలని చూస్తోందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ హామీలు ఓటమికి టికెట్లు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు ఢిల్లీలో కూడా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా చర్యలు తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని పిటిషన్ ఫైల్ చేశారు బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్పై స్పెషల్ లీవ్ పిటిషన్, మిగతా 7 ఎమ్మెల్యేల విషయంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పిటిషన్లో పేర్కొన్నారు. కొత్త ఏడాది ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది ఇస్రో. ఇటీవల నింగిలోకి పంపించిన 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్టు ఇస్రో ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. మహారాష్ట్రలోని షిరిడీ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 4 చనిపోయారు, మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని కొండగడపకు చెందినవారుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. 2 రోజుల క్రితం షిరిడీ వెళ్లగా తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతుల్లో 3 మహిళలు, 6 నెలల పసికందు ఉన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్లో విషాదం జరిగింది. సముద్ర స్నానానికి వెళ్లి అలల తాకిడికి 5 గల్లంతయ్యారు. వీరిలో 3 మృతి చెందగా ఒకరిని స్థానిక మత్స్యకారులు కాపాడారు. మరో వ్యక్తి ఆచూకీ కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. మృతులు పొన్నులూరు మండలం తిమ్మపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. మృతదేహాలను కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. జాతీయ వార్తలకు వెళ్దాం. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ప్రకటించింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే కమిషన్ చైర్మన్, 2 సభ్యుల నియామకం జరగనుంది. ఇక శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3,985 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్జీఎల్వీ లాంచ్ ప్యాడ్ ని నిర్మించనున్నట్టుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అదానీ కంపెనీపై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ ఫౌండర్ నాటన్ ఆండర్సన్ ప్రకటించారు. అయితే ఈ మూసివేత వెనుక ఎలాంటి భయాలు, అనారోగ్య కారణాలు లేవని స్పష్టం చేశారు. 2017లో హిండెన్బర్గ్ను స్థాపించిన ఆండర్సన్ ఆ తర్వాత కార్పొరేట్ కంపెనీలో జరుగుతున్న అవకతవకలపై సంచలన నివేదికలు వెలికితీశారు. దీంతో నిలువునా దూసుకుపోతున్న అదానీ షేర్లు అదే బాటలో పతనమయ్యాయి. హిండెన్బర్గ్ సంస్థ మూసివేతకు వ్యక్తిగత సంస్థలు కూడా ఏమీ లేవని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
మార్కెట్స్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. పవర్, మెటల్ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు రాణించాయి. ఇక సెన్సెక్స్ 319 పాయింట్ల లాభంతో 77,043 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 23,312 వద్ద స్థిరపడింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయలు పెరిగి 80,070 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు పెరిగింది. ఈ నేపథ్యంలో 73,400 వద్ద స్థిరపడింది. కేజీ వెండి ధరపై 1,000 రూపాయలు పెరగడంతో 1,10,000 రూపాయలకు చేరింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.